ఏపీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసిండ్రు కదా. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యేలు కొద్దిసేపు దాకా మేం ప్రజా ప్రతినిధులమన్న ముచ్చట మర్చిపోయి దాంట్లోనే లీనమైపోయి ఒక్కొక్కరు ఒక్కో తీరు పర్ఫార్మెన్స్ చూయించిర్రు. ఇక దీంట్లో ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చేసిన గెటపు చెప్పిన డైలాగులు మాత్రం వేరే లెవెల్ ఉన్నాయుల్లా. మరి దాని మీద ఓ నజరేద్దామా పాండ్రిగా. ఆచార్య దేవా ఏమంటివి జాతి నెపమన సోతశుద్ధులకిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం పెట్టింది. అతి దుముక్షాకరమైన నీ సంభవం పెట్టింది. కులలో పుట్టిదివి కదయ్యా, నీదే కులము. దానవీర శూరకర్ణ సినిమాల పెద్ద ఎన్టీఆర్ చెప్పిన ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ డైలాగ్ ను అలవోకగా చెప్పిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సారు ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరి చేత శభాష్ అనిపించిండు. ఇక చాలా రోజుల తర్వాత సీఎం చంద్రబాబు సారు సుతం మస్తు నవ్వుకున్నాడు. ఇన్ని రోజులు మూసుకపోయిన హాస్య గ్రంథులన్నీ ఈ సీన్ తోని తెరుచుకున్నట్టున్నాయి. చంద్రబాబు సార్ మాత్రం మస్తు నవ్వుకుంటా ఎంజాయ్ చేసిండు ట్రిపుల్ ఆర్ చేసిన పర్ఫార్మెన్స్ చూసి. నేను నటున్నైనా నాకంటే డైలాగులు మస్తు చెప్తున్నాడని అనుకున్నాడుగా అవ్వచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు సుతం బాగానే నవ్వుకున్నాడు. సంకరమైన మా గురువంశము ఈ పర్ఫార్మెన్స్ అయిపోయినాక అదే గెటప్పుల కిందికి దిగిన త్రిబులార్ తోని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు దిగిండ్రు. ఇగటు ఇంకో మంత్రి కందుల దుర్గేశ సుతం బాలచంద్రం గెటప్పుల ఏకపాత్ర అభినయం చేసిండు. ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్నిహించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన దుత్తి భాగాల పాటి కారడవిలో ఆరవిల్లి నాగమ్మవనే నిన్ను నలగామరాజనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చేరదీసి అందజేసుకుని అమోచ్ఛవతో రందించకపోతే ఇంతటి చరిత్ర ఉండేది కాదే. అఖండ పలనాటి సీమ ఖండాలుగా నరుకబడి అంతఃకలహాలతో రొమ్ము గుర్తుకుని పోయేది కాదే. వీళ్ళే కాదు కొంతమంది ఎమ్మెల్యేలు చేసిన కామెడీ స్కిట్లను సుతం ఎంజాయ్ చేసిండ్రు ఈ ప్రోగ్రాం కచ్చినోళ్ళు. ఆఖరుకు మాట్లాడిన సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ సినిమాల సుతం ఇంత ఎంటర్టైన్మెంట్ ఉండదు కావచ్చు అని ఎమ్మెల్యేల ప్రదర్శనను తారీఫ్ చేసిండు. మీకిన్ని టాలెంట్లున్నాయన్న సంగతి నాకు తెలియదు. నేనెప్పుడు ఇంతగానం నవ్వలేదు. నవ్వ ఆపుకోలేకపోయినా కంట్రోల్ చేసుకునుడు కూడా నాతోని కాలేదని చెప్పుకొచ్చిండు. మొత్తానికైతే ఏపీ ఎమ్మెల్యేలకు 3 రోజుల దాకా పెట్టిన ఆటల పోటీలతోని లీడర్లు మాత్రం మస్తు ఖుషి అయిన పోన్రి. ఇక ఏ ఆటల పోటీల కార్యక్రమానికి పోయినా ఓపెనింగ్లు మాత్రమే చేసే లీడర్లు ఈ పోటీల యాళ్ళ మాత్రం హోరాహోరిగా తలవడ్డరు. ఇక ఇసుంటి ప్రోగ్రాములు ఏడాది కోపారి పెడితే మంచిగుండని ముచ్చట్లు పెట్టుకున్నారట కొందరు ఎమ్మెల్యేలు. చూడాలి మరి స్పీకర్ సార్ ఏం చేస్తాడో.